నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేయాలి. అందుకోసం కొత్త కొత్త ప్రాజెక్టులు రాబట్టాలి. యువతకు ఉపాధి కల్పించాలి. ప్రతి ఒక్కరిని ఆర్థికంగా బలోపేతం చేయాలి. ఇవన్నీ సాధ్యమవ్వాలంటే సుస్థిరమైన పాలన అందించాలి. ప్రణాళికాబద్ధమైన విధానాలు రూపొందించాలి. అభివృద్ధి పదగామిగా పేరొందిన చంద్రబాబు సమర్థతపై ఈ విషయంలో నమ్మకం ఉన్న ఆంధ్రప్రదేశ్ ముందు ఎన్నో సవాళ్లు. ద్రవ్యలోటు, విద్యుత్ కొరత సంగతి పక్కన పెడితే కనీసం రాజధాని అయినా లేని దుస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో నవ్యాంధ్ర గమ్యమేటు? పాత రాష్ట్రంలో కొత్త రాజధాని నిర్మాణం ఎలా జరగాలి? హామీ వచ్చి నెలలు గడుస్తున్నా ప్రత్యేక హోదా ఇంకా ఎందుకు కార్యరూపం దాల్చడం లేదు? ఇలా రాజధాని ఎక్కడ, ప్రత్యేక హోదా ఎప్పుడు అంటూ ప్రశ్నార్థకంగానే ఉన్న ఆంధ్రప్రదేశ్ స్థితిగతులే ఇవాల్టి ఇది సంగతి. రాజధాని విభజన తరువాత రాష్ట్రంలో అత్యధికంగా చర్చ జరిగింది ఈ అంశంపైనే. రాజధాని ఎక్కడ ఉండాలన్న దానిపై ప్రజల్లో ఎన్నో ఆశలు, నిపుణుల నుంచి మరెన్నో సూచనలు. అసలు ఇంతకీ రాజధాని ఎలా ఉండాలి? రాజధాని నిర్మాణం విషయంలో చరిత్ర చెబుతున్న పాఠాలేంటి? ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో అత్యంత కీలకమైన ఈ ఘట్టాన్ని పూర్తి చేయడంలో కొత్త ప్రభుత్వం ముందున్న సవాళ్లేంటి? రాజధాని పరిపాలనకు గుండెకాయ. అంతటి కీలకమైన రాజధాని లేకుండానే ఆంధ్రప్రదేశ్ సరికొత్త ప్రయాణం ప్రారంభించింది. ఇప్పుడు అందరిలోనూ ఒకటే ఆందోళన. అన్ని హంగులతో కూడిన రాజధాని కల ఎప్పటికీ సాకారమవుతుందోనన్న ఆతృత. ఇది ఆందోళన కలిగిస్తున్న అంశమే కాదు, విభజనాంతర రాష్ట్రంలో కొలువుదీరిన తొలి ప్రభుత్వానికి అసలు సిసలు సమస్య. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు కొత్త రాజధాని ఎంపిక ఒక పెద్ద సవాలుగా మారింది. రాజధాని అనగానే హైదరాబాద్, ముంబై, కోల్కతా, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలతో పోల్చుకోవడం ఆనవాయితీగా మారింది. ఈ తరుణంలో రాజధాని నిర్మాణం అనేది ఖచ్చితంగా ప్రభుత్వ దక్షతకు ఓ పరీక్షగా నిలవనుంది. అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేయడం దగ్గర నుంచి మౌలిక సదుపాయాల కల్పన, పరిపాలన కేంద్రంగానే కాక కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించి అమలు చేయడం ఇప్పటి ప్రభుత్వ లక్ష్యం కానుంది. ప్రపంచవ్యాప్తంగా రాజధానుల నిర్మాణాన్ని అధ్యయనం చేసిన నిపుణులు కొన్ని లోపాలు గుర్తించారు. నగరీకరణ జరిగిన తర్వాత ఆయా ప్రదేశాలపై కొన్ని ఏళ్లలోనే విపరీతమైన ఒత్తిడి పెరిగిపోయింది. నగర శివార్లు కూడా జనంతో కిక్కిరిసిపోయి అనేక సమస్యలు పుట్టుకొచ్చాయి. ఆర్థిక నేరాలు, హింసాత్మక ఘటనలు వంటి కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఈ అనుభవాల్ని పరిగణలోకి తీసుకుని ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, స్పెయిన్ వంటి దేశాలు అభివృద్ధి వికేంద్రీకరణపై దృష్టి సారించాయి. రాజధాని పరిపాలన కేంద్రంగానే ఉన్నప్పటికీ ఆ ప్రాంతంపై అపరిమితమైన ఒత్తిడి లేకుండా జాగ్రత్త వహించాయి. చిన్న చిన్న సిటీస్ కొంచెం డీసెంట్రలైజ్ చేస్తాము, అన్నీ ఒక చోట పెట్టకుండా కొన్ని డిపార్ట్మెంట్లు ఇంకో చోట ఉండాలి అని చెప్పేసి ఒక ప్రపోజల్ వస్తూ ఉంది. అది నా ఉద్దేశంలో డిపార్ట్మెంట్స్ వేరే వేరే చోట్ల పెట్టకూడదు. ప్రతి డిపార్ట్మెంట్ కూడా క్యాపిటల్లోనే ఉండాలి. ఎందుకంటే వాళ్ళ మీద నిఘా, కొంచెం వాళ్ళ కంట్రోల్, సూపర్విజన్ అది తగ్గిపోతుంది. మహారాష్ట్రలో చూశాను నేను, సెక్రటేరియట్ ఏమో బాంబేలో ఉంది, ముంబైలో. మరి హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఇవంతా కూడా మోస్ట్లీ పూనాలో ఉన్నాయి. అందువల్ల కోఆర్డినేషన్ చాలా తగ్గుతుంది అక్కడ. ప్రతిసారి వాళ్ళు తిరగడంలోనే సరిపోతుంది. పూనా నుంచి ముంబై, ముంబై నుంచి పూనా, అలాగే గుంటూరులో లేకపోతే నెల్లూరులో ఒక ఆఫీసు, తర్వాత విశాఖపట్నంలో ఒక ఆఫీసు పెడితే కుదరదు. అయితే దాని అర్థం ఇది కాదు, ప్రతిమ సిటీస్ మీరు డెవలప్ చేయకూడదా అని కాదు. ప్రతిమ సిటీస్ తప్పకుండా డెవలప్ చేయాలా, ఇండస్ట్రీ డెవలప్ చేయాలా, వాటన్నిటిలోనూ. కానీ గవర్నమెంట్కి సంబంధించినంతా కూడా ఒక చోట ఉండాలా. మన దేశంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాలు జనాభాతో కిక్కిరిసిపోయాయి. నగరీకరణ తెచ్చిన సమస్యలన్నింటితో ఇవి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఇదే సమయంలో గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్,
కేరళ రాష్ట్రాలు తమ రాజధానుల విషయంలో జాగ్రత్త పడ్డాయి. రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాలను వివిధ రంగాలకు కేంద్రాలుగా తీర్చిదిద్ది పరిపాలన కేంద్రమైన రాజధానిపై ఒత్తిడి తగ్గించడంలో విజయవంతమయ్యాయి. అదే రీతిలో మిగిలిన రాష్ట్రాలు కూడా రాజధానులను రూపాంతరం చేసేందుకు ఇప్పుడు నానా తంటాలు పడుతున్నాయి. కొన్ని కొత్త రాష్ట్రాలు ప్రజల ఆశలు, ఆకాంక్షల మేరకు ఇప్పటికీ రాజధానులను అభివృద్ధి చేయలేకపోయాయి. కొత్త రాయ్పూర్, రాంచీ, డెహ్రాడూన్, గాంధీనగర్, భువనేశ్వర్లతో పాటు ఈశాన్య రాష్ట్రాల రాజధానులు ఇందుకు ఉదాహరణలుగా ఉన్నాయి. ఈ విషయంలో చండీగఢ్ ఒక ప్రత్యేకత సంతరించుకుంది. పంజాబ్ విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సహాయంతో చండీగఢ్ మహానగరాల లక్షణాలతో అభివృద్ధి చెందినప్పటికీ అవలక్షణాలు మాత్రం దరి చేరకుండా కాపాడుకోగలుగుతోంది. ఈ అనుభవాలు ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి పాఠాలుగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం 13 జిల్లాలకు కేంద్రంగా ఉండే ప్రదేశాన్ని ఎంపిక చేయడం ఉత్తమం. శాసనసభ కార్యకలాపాలు, సచివాలయం, న్యాయ పరిపాలనకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలి. సిబ్బందికి గృహ అవసరాలను, ఇతర సేవా రంగాలను విస్తృతం చేయాల్సి ఉంటుంది. నిపుణుల సూచనల ప్రకారం ఇప్పటికే అభివృద్ధి చెందిన పట్టణాన్ని లేదా నగరాన్ని ఎంపిక చేసుకుంటే అక్కడ భూమి కొరత లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. నీరు, విద్యుత్, రవాణా, సమాచార వ్యవస్థలను తక్షణం మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. అభివృద్ధి మొత్తం హైదరాబాద్కే పరిమితమైనందున విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ ఎంతో కోల్పోయిందన్నది కాదనలేని సత్యం. ఈ అంశాన్ని గుణపాఠంగా తీసుకుని భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలి. రాజధాని నిర్మాణం సమగ్ర ప్రణాళికలో భాగంగానే మిగిలిన నగరాలు, పట్టణాలు అభివృద్ధిపై దృష్టి సారించాలి. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, చేపల పరిశ్రమ ఎగుమతి, దిగుమతులు, పర్యాటకం వంటి రంగాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మిగిలిన పట్టణాలు, నగరాల్ని ఉపాధి కల్పనకు ప్రాంతీయ కేంద్రాలుగా తయారు చేయాలి. అక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాలెన్స్డ్ గ్రోత్ అనేది తీసుకురావచ్చు. పోర్ట్ ఉంది కాబట్టి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ తీసుకురావచ్చు. విజయవాడ ఈజ్ మోర్ ఆఫ్ ట్రేడింగ్ అండ్ కామర్స్, గుంటూరు విజయవాడ, అందుకని న్యూ క్యాపిటల్ సిటీ కెన్ బిల్డ్ ఆన్ ద ట్రేడింగ్ అండ్ సింగ్. తర్వాత తిరుపతి విల్ బి ఏ టూరిజం రిలేటెడ్ కేపబిలిటీ ఉంది కాబట్టి, న్యాచురల్ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి ఇట్స్ ఏ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఏంటంటే అన్లైక్ దిస్ రీజియన్, హైదరాబాద్ అండ్ సరౌండింగ్, అక్కడ డెవలప్మెంట్ అనేది మంచిగా స్ప్రెడ్ చేయొచ్చు, గ్రోత్ అనేది ఎక్విటబుల్గా తీసుకురావచ్చు. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ న్యూ క్యాపిటల్ సిటీ విచ్ ఈస్ గోయింగ్ టు బి ద హబ్, నో డౌట్ అది పొలిటికల్ హబ్ అవుతుంది, అసెంబ్లీ ఉంటుంది, దానికి కావాల్సినవి. కానీ ఎకనామిక్ గ్రోత్ అనేది స్ప్రెడ్ తీసుకురావాలి, బెనిఫిట్ తీసుకురావాలంటే ఇట్ ఈస్ టైమ్ దట్ విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి వీటన్నిటిని కూడా డెవలప్ చేసి ఒక లెవెల్కి తీసుకురావడం అనేది చాలా అడ్వాంటేజ్, అవసరం కూడా. అదర్వైజ్ న్యూ క్యాపిటల్ మీద మళ్ళీ ప్రెషర్ పడి మళ్ళీ డిమాండ్ సప్లై గ్యాప్ అయిపోయి హైదరాబాద్ మోడల్లో తీసుకురాకుండా ఉంటే బెటర్ అనేది ఒక సిచ్యువేషన్. ప్రాంతీయ కేంద్రాలుగా అభివృద్ధి చెందే పట్టణాలు, నగరాల్లో రాజధానితో సమానమైన మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. పారిశ్రామిక వర్గాలను ఆకట్టుకునే రీతిలో ఆయా నగరాల అభివృద్ధి జరగడం తప్పనిసరి. రాజధాని సమగ్రతను పరిరక్షించే విధంగా ఈ ప్రాంతీయ కేంద్రాల నుంచి పటిష్టమైన రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయాలి. సాంకేతిక, శాస్త్రీయ ప్రమాణాలతో రాజధాని నగరంతో పాటు ప్రాంతీయ కేంద్రాలను ప్రాచుర్యంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిదే. ఉన్న భూమిని సద్వినియోగం చేసుకుంటూ పటిష్టమైన పట్టణ ప్రణాళిక రూపొందించడం అతిపెద్ద సవాలు. ప్రధానంగా నగరవాసానికి ఇప్పటికే పూర్తిగా అలవాటు పడ్డ వారి ఆకాంక్షల దృష్ట్యా అదే తరహా సదుపాయాలతో కొత్త రాజధాని నిర్మాణం జరగాలి. కనీసం 50 ఏళ్ల రద్దీని దృష్టిలో ఉంచుకొని కాలుష్య నివారణ, వ్యర్థాల యాజమాన్య నిర్వహణ వంటి అంశాలకు రాజధాని నిర్మాణంలో ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. పాలకులు స్థిర చిత్తం, దృఢ సంకల్పంతో పనిచేసి ఓ సుందర రాజధాని నిర్మించగలిగితే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే అవకాశం దక్కించుకోవచ్చు. ఇందుకోసం ఒక్కో అడుగును ఎంతో జాగ్రత్తగా వెయ్యాలి. రాజధానిలోని మొత్తం భూభాగంలో 30 నుంచి 40% రహదారులు, మౌలిక సదుపాయాలు, బహిరంగ ప్రదేశాలు వంటి వాటికి వినియోగించాల్సి ఉంది. కనీసం 30 ఏళ్ల పాటు ఎలాంటి ఒడిదుడుకులు రాకుండా మాస్టర్ ప్లాన్ రూపొందించి ప్రజామోదం తీసుకోవాల్సి ఉంటుంది. తద్వారా ప్రజలకు ఓ స్పష్టమైన సంకేతం ఇచ్చి వారి విశ్వాసం చూరగొనేందుకు వీలవుతుంది. ఇదే సమయంలో ప్రభుత్వ విధానం పారిశ్రామిక హితంగా ఉన్నప్పుడే రాజధాని నిర్మాణానికి సార్థకత ఉంటుంది. ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ, కొత్త రాజధాని కనుక ఒక పలానా ప్లేస్లో నిర్మితం అవుతుంది అనుకున్నప్పుడు
అట్లీస్ట్ రాబోయే ఒక 30 సంవత్సరాలకు 40 సంవత్సరాలకు ఎక్స్పాన్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. 2000 స్క్వేర్ కిలోమీటర్ ఏరియా కంపల్సరీ కావాలి. అది ఉందా లేదా అని ఇన్షూర్ చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. తక్కువలో తక్కువ 30% స్థలం రోడ్లకు కేటాయించాలి. ఇది కంపల్సరీ. ఎందుకంటే ఈరోజు మనం ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ సంబంధించింది ఏది మాట్లాడినా కానీ మనకు వెరీ డిఫికల్ట్. ల్యాండ్ అనేది హారిజాంటల్ ఎక్స్పాన్షన్ అనేది చాలా కష్టం అండి. ఓన్లీ వెర్టికల్ ఎక్స్పాన్షన్. ఈరోజు వెర్టికల్ ఎక్స్పాన్షన్ అంటే భూగర్భం నుండి పోతున్నాము, పైనుండి పోతున్నాము. ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకూడదు కొత్త రాజధానిలో. అసలే లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రంలో రాజధాని నిర్మాణం కోసం నిధులు సమీకరించుకోవడం మరో పెద్ద సవాలు. కేంద్ర ప్రభుత్వం నేరుగా రాజధాని నిర్మాణం కోసం ప్రణాళిక సంఘం నుంచి అనుమతి తీసుకోవడం ఓ మార్గమైతే, కేంద్ర ప్రభుత్వ శాఖలన్నింటి నుంచి సాధ్యమైనంత ఎక్కువ నిధులు రాబట్టడం మరో మార్గం. అయితే వివిధ శాఖలు ఎవరి వారే అన్నట్లుగా పనిచేయడం వల్ల లాభం సంగతి సరికదా, నష్టం వాటిల్లే ప్రమాదం లేకపోలేదు. అందుకే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ శాఖలు ఒక సమీకృత పద్ధతిలో పనిచేయాలన్నది నిపుణుల సూచన. రాజధాని నిర్మాణాన్ని నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాల్సిన లక్ష్యాలను ఎప్పటికప్పుడు నిర్దేశించుకుంటూ ఓ యజ్ఞంలా ముందుకు సాగాల్సి ఉంది. అంచనా వ్యయం పెరుగుదల బారిన పడకుండా నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. రాజధానిని సమగ్రంగా నిర్మించాలంటే ఇతమిద్ధంగా ఇంత మాత్రమే సరిపోతుందన్న అంచనాకు రావడం తప్పన్నది నిపుణులు, మాజీ అధికారుల అభిప్రాయం. ఒక్కో రంగం నుంచి వేరువేరుగా అంచనాలు సిద్ధం చేసుకోవడం ద్వారా ఆయా నిధులతో ఒక్కో విభాగం రూపుదిద్దుకునే అవకాశం ఉంటుంది. రాజధాని నిర్మాణానికి కొన్ని విభాగాల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ PPP విధానం మంచి ఫలితాలు ఇస్తుందనేది నిపుణుల అంచనా. కీలకమైన విభాగాల్లో ప్రభుత్వ శాఖలే నిర్మాణ పనులు పర్యవేక్షించినప్పటికీ మురుగునీటి పారుదల, పార్కుల నిర్వహణ, రోడ్ల మరమ్మతులు, ఘన వ్యర్థాల యాజమాన్యం, పర్యావరణ పరిరక్షణ, పారిశుధ్యం, నీటి సరఫరా వంటి అంశాల్లో PPP విధానం మేలన్నదే ఒక విశ్లేషణ. ఈ దిశగా ప్రభుత్వాలు ఆలోచించాల్సి ఉంది. దేశంలో అందరి దృష్టి విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏ తీరున రాజధానిని నిర్మించుకుంటుందన్న దానిపైనే. మద్రాసు రాష్ట్ర విభజన తర్వాత కర్నూల్లో గుడారాల్లో పనిచేసిన నాటి దైన్య స్థితి నుంచి IT హబ్గా ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా హైదరాబాద్ను తీర్చిదిద్దిన ఘనత తెలుగోడిదే. ఇప్పుడు మరోమారు తెలుగోడి సత్తా చాటేందుకు మనకో సువర్ణ అవకాశం వచ్చింది. అస్పష్టత. విభజన జరిగిందన్న పేరే కానీ ఎవరి వాటా ఎంత అన్న అంశంపై ప్రతి రంగంలోనూ అస్పష్టతే. ఆఖరికి విభజన అనంతర ఆంధ్రప్రదేశ్కు కాస్త ఊరట కలిగించేలా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీపైన ఇదే అస్పష్టత. ప్రత్యేక హోదా కుదరదని ప్రణాళికా సంఘం అంటే ఇచ్చి తీరుతామని కేంద్రం అంటోంది. సీమాంధ్ర ప్రజానీకం, పారిశ్రామిక వర్గం మాత్రం ఆ హామీ అమలు ఎప్పుడు జరుగుతుందా అని ఆశగా ఎదురుచూస్తోంది. అసలు ఎందుకు ఈ గందరగోళం? ప్రత్యేక హోదా దక్కాలంటే ఉండాల్సిన లక్షణాలేంటి? ప్రత్యేక హోదాతో వచ్చే లాభాలేంటి? రాష్ట్ర విభజన ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్నే ఒక్కసారిగా తారుమారు చేసిన ఘట్టం. ఈ ప్రక్రియలో ఎన్నో ఆవేదనలు, మరెన్నో సవాళ్లు. అయితే విభజన సమయంలో కేంద్రమిచ్చిన ప్రత్యేక హోదా హామీ వీటన్నింటి నుంచి కాస్త ఉపశమనం కలిగిస్తున్నా దీన్ని ఎలా అమలు చేయాలనే అంశంపై పరిశ్రమల శాఖకు ఏమాత్రం స్పష్టత రావడం లేదు. ఇప్పటి వరకు 11 రాష్ట్రాలు ప్రత్యేక హోదా కింద ప్రయోజనాలు పొందుతున్నాయి. ప్రధానంగా పర్వత ప్రాంతాలు, జనసాంద్రత తక్కువగా ఉన్న ప్రాంతాలు, దేశ సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాలు, ఆర్థికంగా మౌలిక సదుపాయాల పరంగా వెనుకబడిన ప్రాంతాలు, ఆర్థిక వనరులు సమకూర్చుకోని ప్రాంతాలు వంటి వాటివి ప్రత్యేక హోదా కోసం ఎంపిక చేశారు. అయితే విభజనతో ఆంధ్రప్రదేశ్లో ఏర్పడే ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా నాటి UPA ప్రభుత్వం 5 ఏళ్ల పాటు ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చింది. ఈ విషయంపై రాజ్యసభలో ప్రకటించిన అప్పటి ప్రధాని మన్మోహన్ ప్రత్యేక హోదా ప్రతిపాదనకు జాతీయ అభివృద్ధి మండలి NDC ఆమోదముద్ర వేయించలేదు. ఫలితంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ ప్రభుత్వంపై పడింది.
ఆంధ్రాకు ప్రత్యేక హోదా అమలుపై కేంద్రం ఆదేశాల మేరకు కసరత్తు ప్రారంభించిన ప్రణాళికా సంఘం ఇటీవలే మోడీ సర్కారుకు ఓ నివేదికిచ్చింది. నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పన సాధ్యం కాదని పేర్కొంది. నాటి ప్రధాని మన్మోహన్ హామీ అమలు కావాలంటే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రధానితో కూడిన ఎన్డీసీ ప్రత్యేకంగా ఆమోదం తెలపాల్సి ఉంటుందని వివరించింది. ఈ ప్రకటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా దక్కడంపై కొంత గందరగోళం నెలకొంది. అయితే తక్షణం స్పందించిన కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక హోదాపై భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని భరోసా కల్పించే ప్రయత్నం చేశాయి. మంత్రి గారు కొత్తగా వచ్చాడు కాబట్టి ప్రణాళికా సంఘంలో ఎవరైతే సలహాదారులు ఉన్నారో అడ్వైజర్స్ వాళ్ళకు ప్రజెంటేషన్ ఇచ్చారు మంత్రి గారు. స్పెషల్ కేటగిరీ అంటే దాంట్లో మరి ఆంధ్రప్రదేశ్ దాంట్లో ఫిట్టింగ్ కాదు. ఈ విషయం నేను కాంగ్రెస్ నాయకులకు ఆ రోజే చెప్పాను. నేను ఈ బిల్లు పైన చర్చ జరిగేటప్పుడే దానికి ముందే నేను కాంగ్రెస్ నాయకులు చెప్పాను, బాబు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దీని ముందుగా ప్రణాళికా సంఘం అనుమతి తీసుకోండి, ప్రణాళిక సంఘం మీటింగ్ పెట్టండి, ఇవాళ పెట్టండి, రేపైనా పెట్టండి, ప్రణాళికా సంఘం ద్వారా ఆమోదం పొందండి. కాంగ్రెస్ నాయకులు మామూలుగా మాటలు చెప్పడం అలవాటు, కథ ఇప్పుడు చెప్పారు ఏ ఇబ్బంది లేదండి, ప్రణాళిక సంఘం మీటింగ్ జరగకపోతే ఉంది, ప్రణాళిక సంఘం చైర్మన్ ఎవరైనా నన్ను ప్రశ్నించడానికి ప్రధానమంత్రి స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా సార్, ప్రణాళిక సంఘం ఎందుకు ప్రధానమంత్రి గారు ప్రకటన చేశారు పార్లమెంట్. ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీ కొత్త లోతుగా అధ్యయనం చేసి ఇంకో క్రమం ముందస్తు చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది. అందువల్ల నేను ప్రజలందరూ కూడా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో ఎలాంటి భయ ఆందోళన అవసరం లేదు, తప్పనిసరిగా దాన్ని కల్పిస్తారు. ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా, దానికి కొంత సమయం పడుతుంది, దానికి కావాల్సిన ప్రక్రియ అంతా కూడా పూర్తి చేస్తామని కొన్ని సందర్భంగా నేను మనం చేస్తున్నాను. ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి చేకూరే ప్రయోజనాలు చూస్తే కేంద్రం నుంచి అదనంగా నిధులు సాయం అందడంతో పాటు మరెన్నో రకాల పన్ను రాయితీ లభిస్తుంది. పరిశ్రమలకు ఎక్సైజ్ డ్యూటీ రాయితీ, ఎగుమతి దిగుమతి సుంకం, ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్నుల నుంచి మినహాయింపు ఉంటుంది. పారిశ్రామిక రుణాల రీషెడ్యూల్తో పాటు రుణ పరపతి సదుపాయం పెంపునకు వెసులుబాటు కలుగుతుంది. ప్రత్యేక హోదాతో కేంద్రం నుంచి అదనపు నిధులు సాయం లభిస్తుంది. సాధారణ రాష్ట్రాలకు కేంద్రం నుంచి 30% నిధులు మాత్రమే గ్రాంటుగా లభిస్తాయి. అదే ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు మాత్రం 90% గ్రాంటు రూపంలో, మిగిలిన 10% రుణం రూపంలో నిధులు వస్తాయి. ఇందుకోసం గాడ్గిల్ సూత్రం ప్రకారం కేంద్రం ఇచ్చే మొత్తం నిధుల్లో 30% ప్రత్యేక హోదా రాష్ట్రాలకు కేటాయిస్తారు. మిగిలిన 70% నిధులు మిగిలిన అన్ని రాష్ట్రాలకు సర్దుబాటు చేస్తారు. ఇప్పటికి 11 రాష్ట్రాలు ఈ 30% నిధులు పొందుతున్నాయి. ప్రస్తుతం కేంద్రం 16% వివిధ ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీగా వసూలు చేస్తోంది. సమైక్య రాష్ట్రంలో ఈ పన్ను రాబడి విలువ దాదాపు 18,000 కోట్ల రూపాయలుగా ఉంది. 2013-14 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం నుంచి 15,000 కోట్ల రూపాయలు సాయం అందింది. కేంద్రం ప్రత్యేక హోదాతో ఈ రెండు పద్దుల కింద ఆంధ్రప్రదేశ్కు 16,000 కోట్ల వరకు అదనపు నిధులు సమకూరుతాయని అంచనా. అయితే 16,000 కోట్లతోనే సరిపెట్టుకోకుండా ఇతర పథకాల ద్వారా మరో 15,000 కోట్ల రూపాయల వరకు సమీకరించుకోగలిగితేనే రాష్ట్ర ప్రభుత్వానికి వెసులుబాటుగా ఉంటుంది. పరిశ్రమల స్థాపనకు ఆయా వర్గాల్ని ఆకర్షించగలిగినప్పుడే ప్రత్యేక హోదా కల్పనకు సార్థకత ఉంటుంది. ఇందుకోసం అనుమతుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం ఏకగవాక్ష విధానం అమలు చేయడం మంచిదన్నది నిపుణుల అభిప్రాయం. రాయలసీమలోని 4 జిల్లాలు, ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలను ప్రత్యేక అభివృద్ధి పేరిట పరిగణలోకి తీసుకుని ప్రగతిబాట పట్టించాల్సి ఉంటుంది. పారిశ్రామిక అభివృద్ధి రాజధానికే పరిమితం కాకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఎంతైనా ఉంది. పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనూ ప్రోత్సాహకాలు ప్రకటించాల్సి ఉంది. ఔత్సాహికుల్ని పారిశ్రామిక రంగం వైపు ఆకర్షించేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానం రూపొందించడం ఇందుకొక మార్గం. ఇప్పటికే హైదరాబాద్లో ఉన్న పరిశ్రమలు మన రాష్ట్రంలో కొత్త యూనిట్ల ఏర్పాటుకు వీలు కల్పించాలి. ఇలా వచ్చే పరిశ్రమలు సాధ్యమైనంత త్వరగా కార్యకలాపాలు ప్రారంభించేలా చూస్తే రాష్ట్రానికి ఎంతో మేలు కలిగే అవకాశం ఉంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా 5 ఏళ్ల పాటు మాత్రమే కల్పించేందుకే నిర్ణయించింది. కాకపోతే పూర్తి స్థాయిలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రత్యేక హోదాతో లబ్ధి పొందాలంటే ఈ పరిమితి మరింత పెంచాల్సిన అవసరం ఉంది. అసలు రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే ముందుగా స్థలాల ఎంపిక, అనుమతులు వంటి వాటికి దాదాపు 1.5 సమయం పట్టేస్తుంది. ఎంత వేగంగా నిర్మాణాలు చేపట్టినా పూర్తయ్యేందుకు మరో 1.5 పట్టడం ఖాయం. ఉత్పత్తి ఆరంభానికి కనీసం మరో 1 ఏడాది పడుతుందన్నది పారిశ్రామికవేత్తల అంచనా. ఇది ఒక మాదిరి పరిశ్రమల స్థాపనకు పట్టే సమయం. అదే భారీ పరిశ్రమల స్థాపనకు మరింత కాలం పట్టే అవకాశం ఉంది. ఈ అంశాల దృష్ట్యా ప్రత్యేక హోదా గడువు పెంచేలా కేంద్రాన్ని ఒప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించాల్సి ఉంది.
ప్రత్యేక హోదాతో 4 జిల్లాల రాయలసీమ 3 జిల్లాల ఉత్తరాంధ్రకు భారీగా పరిశ్రమలు వస్తాయన్నది ఆయా ప్రాంతాల నిపుణుల అంచనా. కోరాపుట్, బోలంగీర్, కలహండి తరహాలో ఆయా ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికను రూపొందించుకోవడం ద్వారా మరిన్ని నిధులు కేంద్రం నుంచి పొందేందుకు వీలుంటుంది. అలాగే బుందేల్ఖండ్ తరహాలో ప్యాకేజీ పొందగలిగితే సీమ ఉత్తరాంధ్రకు పారిశ్రామికవేత్తలు వరుస కట్టే అవకాశం ఉంది. పెట్రో, ఐటీ, ఫార్మా, నౌకాయాన, విమానయాన, ఎగుమతి దిగుమతి వంటి రంగాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా పరిమిత సమయంలోనే ఆదాయం సమకూర్చుకోవచ్చు. ఇలా ఎన్నో అవకాశాలు మోసుకొచ్చిన ప్రత్యేక హోదా వరాన్ని ప్రణాళికాబద్ధంగా అమలు చేయడం రాష్ట్ర ప్రభుత్వం ముందున్న ప్రధాన సవాలు. ఈ విషయంలో చంద్రబాబు సర్కారు సఫలమైతే ఇప్పటివరకు ఏమీ లేని ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతి చిరునామాగా మారుతుంది. భారీ ఎత్తున ఉపాధి కల్పన జరిగి స్వర్ణాంధ్ర నిర్మాణానికి ఇతోధిక తోడ్పాటు అందిస్తుంది. మరో 5 సంగతిలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.